ఈ ఐపీఎల్ సీజన్లో ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ హైలైట్ అవుతున్నటువంటి టీము ఎస్ఆర్హెచ్. హైదరాబాద్ సన్ రైజర్స్ గా పిలువబడేటువంటి ఈ టీము ముంబై మీదే వరల్డ్ కప్ ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హైయెస్ట్ రన్స్ కొట్టగలిగింది. అట్లాగే చెన్నై లాంటి ఒక స్ట్రాంగ్ టీంని హైదరాబాద్లో నిన్న సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో ఓడించినటువంటి తీరు, అంటే ఓడగొట్టడం వేరు, ఓడించేటువంటి తీరు చాలా డిఫరెంట్. అంటే ఫస్ట్ 10 ఓవర్లు చెన్నై బ్యాటింగ్ కాబట్టి ఫస్ట్ 10 ఓవర్లు చెన్నై చాలా స్ట్రాంగ్గా కనిపించింది. మీకు 11 ఓవర్స్లో 96 వరకు కొట్టింది. సో డెఫినెట్లీ 200 ఉంటుంది, వికెట్స్ కూడా లేవు అనుకున్న టైంలో కమ్మిన్స్ చాలా జాగ్రత్తగా నటరాజన్తో కానీ ఉన్నత్కత్తో కానీ కమ్మిన్స్ బౌలింగ్ కానీ భువనేశ్వర్ కానీ ఒక స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ మనకి కనిపించేలాగా సన్ రైజర్స్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీయటమే కాకుండా ఆఖరి 8-7 ఓవర్లలో కేవలం 42-52 రన్స్ ఇచ్చి చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ చూపించింది. ఇది డెఫినెట్లీ ఒక స్ట్రాంగ్ బలం. సో ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ నుంచి బౌలింగ్ అనేది స్ట్రాంగ్ బలం. దానికి తోడు ఇప్పుడు బ్యాటింగ్కి పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ రంగంలో దిగారు. అభిషేక్ శర్మ అనండి, క్లసీన్ అనండి, మర్క్రమ్, ఇట్లా వీళ్ళందరూ కూడా ఎంట్రీ ఇవ్వటం, ఓపెనర్స్ కూడా చాలా బాగా అందుకోవడం, ఇదంతా కూడా చూస్తుంటే ఎస్ఆర్హెచ్కి డెఫినెట్లీ ఈసారి కప్ గ్యారంటీ అనేటువంటి మాట వినిపిస్తుంది. అయితే చెన్నైని చాలా అద్భుతంగా వాళ్ళు బౌల్ చేయగలిగారు. ముంబైని చిత్తుగా ఓడించారు. ముంబై ఈరోజు టేబుల్లో లాస్ట్ పొజిషన్కి వచ్చేసి ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇట్లాంటి పరిస్థితుల నడుమ ఎస్ఆర్హెచ్ గ్యారంటీ కప్పు కొట్టగలదా అంటే కొట్టగలదు, కానీ ఒక 2 పెద్ద కొండలు, ఇంకొన్ని చిన్న కొండలు అడ్డంగా ఉన్నాయి. ఫస్ట్ ఒక చిన్న కొండల గురించి చూద్దాం. ఇప్పుడు మయాంక్ యాదవ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అతన్ని ఎదుర్కోవడం అనేది చాలా లక్నో మ్యాచెస్లో కాస్త కష్టం అవ్వబోతోంది ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి. అట్లాగే మీకు పతిరానా లేడు నిన్న మ్యాచ్లో చెన్నైకి సంబంధించి. చెన్నై బౌలింగ్ లైనప్లో పతిరానా చాలా స్ట్రాంగ్ బౌలర్, అతను లేడు. ముజాఫిర్ లేడు. వీళ్ళిద్దరూ కనుక ఉండుంటే నిన్న మ్యాచ్ డిఫరెంట్గా ఉండేది. 164ని డిఫెండ్ చేయడంలో ఆఖరి 2 ఓవర్ల వరకు మ్యాచ్ పట్టుకొచ్చారు ఉన్న బౌలర్స్తోనే. అదే వీళ్ళిద్దరూ ఉండుంటే గ్యారంటీ 1 ఓవర్ లేదా ఓడిపోయినా కూడా మనం ఆశ్చర్యపోతారు. సో ఇలాంటి చిన్న కొండలు అక్కడక్కడ టీమ్స్లో మనకి స్పష్టంగా కనిపిస్తున్న ఎస్ఆర్హెచ్ని ఇబ్బంది పెట్టేవి. అయితే వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే ఒక 2 పెద్ద కొండలు, అందున ఒక కొండ చాలా బలమైనటువంటి కొండ అడ్డంగా ఉంది ఎస్ఆర్హెచ్కి కప్కి. ఆ కొండ ఒక పెద్ద కొండను, ఆ పెద్ద కొండ పక్కన కాస్త చిన్న కొండ ఉంది. అది సునీల్ నరేన్. బౌలింగ్తో, బ్యాటింగ్తో, ఫీల్డింగ్తో విధ్వంసాన్ని సృష్టించగలడు సునీల్ నరేన్. కేకేఆర్లో ఆడుతున్నటువంటి సునీల్ నరేన్ మొన్న ఎన్నో మ్యాచెస్లో బ్యాక్ మ్యాచెస్లో, ఈరోజు కేకేఆర్ టాప్ పొజిషన్లో ఉందంటే దానికి సునీల్ నరేన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మేజర్ ఫ్యాక్టరు. సెకండ్ బిగ్గెస్ట్ మేజర్ ఫ్యాక్టరు రస్సెల్ అనేటువంటి వ్యక్తి గనక తన విధ్వంసాన్ని సృష్టించాడు అంటే ఇక దానికి అదుపు ఏమి ఉండదు. ఒకప్పుడు గేల్ అట్లా ఉండేవాడు, ఈరోజు రస్సెల్ అట్లా తయారయ్యాడు. పొల్లార్డ్ కూడా ఒకప్పుడు అట్లా ఉండేవాడు. ఈ కరేబియన్ బ్యాచ్ గనక ఒక్కసారి అందుకుంటే మాత్రం అది తిరుగులేనటువంటి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. వీళ్ళిద్దరూ మాత్రం ఎస్ఆర్హెచ్కి డెఫినెట్లీ తలకే నొప్పిగా మారుతారు. అయితే కమ్మిన్స్ వచ్చేసి వరల్డ్ కప్నే సాధించగలిగాడు, కెప్టెన్ కూడా అయ్యాడు, ఎస్ఆర్హెచ్కి కెప్టెన్గా ఉంటున్నాడు. సో ఇదే కమ్మిన్స్ తన బౌలింగ్ అటాక్లో వీళ్ళిద్దరికీ గనక, అంటే 4 బౌలర్స్ ఉన్నారు, యువతల 2 బ్యాట్స్మెన్ ఉన్నారు. మిగతా బ్యాట్స్మెన్కి వేసుకునే ట్రిక్స్ అవన్నీ వేరే ఎత్తు. మిగతా టీమ్స్, మిగతా బ్యాట్స్మెన్స్ వాళ్ళందరూ ఒక ఎత్తు. మీరు కోహ్లీ తీసుకోండి, రోహిత్ శర్మ తీసుకోండి, ధోని తీసుకోండి, మీరు వరల్డ్ క్లాస్ మ్యాక్స్వెల్ తీసుకోండి, డుప్లెసీ తీసుకోండి, ఎవరినైనా సరే మీరు చెప్పండి, అభిషేక్ శర్మ, ఎవరైనా సరే. కానీ యువతల పక్క ఉన్నటువంటి వీళ్ళిద్దరూ మాత్రం సునీల్ నరేన్ అండ్ రస్సెల్, వీళ్ళిద్దరూ ఒక ఎత్తు, మిగతా బ్యాట్స్మెన్ అందరూ ఒక ఎత్తు. కాబట్టి వీళ్ళకి వేసేటువంటి ఎత్తులు పై ఎత్తులు కాకుండా డెఫినెట్లీ కమ్మిన్స్ ఒక సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఎత్తులు పై ఎత్తులు, ఒక సెక్షన్ ఆఫ్ ప్లానింగ్ గీసుకోవాల్సి ఉంటుంది. చాలా స్ట్రాటజీస్తో చాలా తెలివిగా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. కేకేఆర్ మ్యాచ్ ఉన్నప్పుడు కేవలం ఒక్క మ్యాచ్తోనే తేలిపోదు, 2 మ్యాచ్లు ఉంటాయి ఒకళ్ళతో ఒకరికి. దాంతోపాటు ఆ మ్యాచ్లో ఓడారా గెలిచారా పక్కన పెడితే మిగతా మ్యాచ్లు గెలిచేస్తే మనకి సెమీస్ ఇట్లాంటివి ఉంటాయి కదా లాస్ట్కి వెళ్ళేసరికి, ఈ ఎలిమినేటరు, క్వాలిఫైర్, వీటిల్లోకి వెళ్ళినప్పుడు గనక ఆ ఎలిమినేటర్లోనో క్వాలిఫైర్లోనో గనక మనం కేకేఆర్ని ఎస్ఆర్హెచ్ గనక తలపడితే ఆ టైంలో కమ్మిన్స్ వాళ్ళిద్దరి పట్ల వేసేటువంటి స్కెచెస్ ఏవైతే ఉంటాయో, స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో, అవి ఎస్ఆర్హెచ్ ఈసారి కప్పు గెలుచుకుంటుందా లేదా అనేది డిసైడ్ చేయబోతాయి. ఎందుకంటే
కమెన్స్ ఆన్ గ్రౌండ్ కంటే ఆఫ్ గ్రౌండ్లో ఎక్కువగా కష్టపడుతున్నాడు. మనకున్నటువంటి స్ట్రాంగ్ సోర్సెస్ తెలుస్తుంది ఏంటంటే హీ ఈజ్ డూయింగ్ వెరీ స్ట్రాంగ్ థింగ్స్ ఆన్ పేపర్. జస్ట్ అట్లా గ్రౌండ్లో మీరు ఇట్లా చేయండి కాకుండా హీఈస్ రైటింగ్ థింగ్స్, హీఈస్ ప్లానింగ్ థింగ్స్, హీఈస్ డూయింగ్ సమ్ స్కెచెస్ అండ్ ఆల్. చాలా క్లియర్గా ఇట్లా ఇట్లా ఒక బాల్ పడినప్పుడు అది ఎన్ని వైపులకి వెళ్ళే అవకాశం ఉంది అన్నట్టుగా ఫీల్డ్ సెట్ చేయడం. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫీల్డింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది నేను చెన్నై లాస్ట్ 10 ఓవర్లు చూస్తే. సో అందుకని వచ్చేసి కమ్మన్స్ గనక వీళ్ళిద్దరికి సరైనటువంటి ఎర్త్ పెట్టగలిగితే, వీళ్ళిద్దరిని పక్కాగా తన అష్టదిగ్బంధనంలో బిగించగలిగితే డెఫినెట్లీ ఇయర్ ఎస్ఆర్హెచ్ కప్పు కొట్టి తీరుతుంది. అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. సో చెన్నై వీక్గా కనిపిస్తుంది, ముంబై వీక్ అయిపోయింది, ఆర్సీబీ కూడా పెద్ద యాక్టివ్గా ఏం లేదు. వీళ్ళకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ హర్డల్ అల్లా కేకేఆర్, అందులోనూ కేకేఆర్లో మళ్ళీ ముఖ్యంగా నరేన్ అండ్ రస్సెల్ వీళ్ళిద్దరిని కనుక అడ్డుకోగలితే, ఎందుకంటే నరేన్ ఫస్ట్ డౌన్ అంటే ఓపెనింగ్ వస్తాడు, అతన్ని విధ్వంసం సాగుతూనే ఉంటుంది 2-3 వికెట్లు పడినా కూడా. సరే మొత్తం నరేన్ అవుట్ చేసాంరా, 5 వికెట్లు పడ్డారా 6 వికెట్లు పడ్డారా అనుకుంటే 8th డౌన్లో మనకి రస్సెల్ దిగుతాడు కేకేఆర్లో, చాలా పెద్ద తలకే నొప్పి. సో ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కమెన్స్ కనుక సరిగ్గా ప్లాన్ చేసుకోగలిగితే 110% ఎస్ఆర్హెచ్ విల్ గెట్ ది కప్. కానీ ఇంకేమేమి ఇన్పుట్స్ ఇవ్వచ్చు ఎస్ఆర్హెచ్కి మీరు ఏమనుకుంటున్నారు? లేదా మీరు వేరే టీం ఏదైనా గెలుస్తుంది అనుకుంటున్నారా ఎస్ఆర్హెచ్ కాకుండా ఈ కప్? మీరు ఎవరికి అభిమాని? ఇవన్నీ కామెంట్లో చెప్పండి.